హలో గాయ్స్, ఈరోజు మా అక్వేరియం క్లీన్ చేయక ముందుకి ఇలా ఉంది. చూడండి ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. నేను వెల్ వాటర్ యూజ్ చేస్తున్నా సో దట్ దాంట్లో క్లోరిన్ ఉండదు, కాబట్టి అది ఫిషెస్కి చాలా సేఫ్ అండ్ అవి చనిపోకుండా ఉంటాయి. ఫస్ట్ ఫ్లగ్స్ అన్నీ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి. నా దగ్గర రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది కదా, అది కూడా ఆఫ్ చేసేసి దాంట్లో ఉండే ఫిషెస్ని అన్నీ రిమూవ్ చేసి ఒక బకెట్లో వాటర్ పోసి దాంట్లో వేసాను. అండ్ ఆ మోటార్ ఉంది కదా, అది కూడా కనెక్ట్ చేసి పెట్టా సో దట్ అవి చనిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ప్లగ్స్ అవన్నీ రిమూవ్ చేస్తా. ఫిల్టర్ కూడా రిమూవ్ చేశాను. తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ రిమూవ్ చేస్తా. మొత్తం అన్నీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా తీసేసి వాటర్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో ఒక పైప్ పెట్టేసి వాటర్ మొత్తం రిమూవ్ చేస్తా. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ నేను ఇలా మోటార్ ఆన్ చేసి పెడతా ఈ ఫిషెస్ వేసాక, ఎందుకంటే వాటికి ఆక్సిజన్ వస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ ఫిష్ తీస్తున్నా, అయ్యో కింద పడిపోయింది. మళ్ళీ నేను దాంట్లో వేసాను, తీసేసి చూడండి ఎలా ఉందో. నెట్ యూజ్ చేసి తీసేసుకోవాలి కంప్లీట్గా. ఆ ఫిషెస్ దొరకకుండా పారిపోతుంటాయి, కానీ ట్రై చేస్తే వస్తాయి. చూడండి ఎలా తిరుగుతుందో తీసేసరికి. అండ్ నెక్స్ట్ చిన్న ఫిషెస్ అండ్ బ్లాక్ ఫిష్ కూడా తీస్తున్నా. చూడండి అవి ఎగరొద్దంటే మనం ఆ నెట్ ఉంటుంది కదా, నెట్ మీద మనం హ్యాండ్ పెట్టి తీయాలన్నట్టు. అలా ఫస్ట్ టైం అలా తీయకపోయేసరికి అది కింద పడిపోయింది. ఇప్పుడు మోటార్ కనెక్ట్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ తీస్తా. చూడండి ఎలా ఉందో. మనము ఎప్పుడు కానీ 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేవి అవి చాలా డర్టీగా అయితే దానివల్ల ఫిషెస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ 1 monthకి పక్కా మీరు వాటర్ అనేవి రిమూవ్ చేయాలి. అండ్ ఎవ్రీ 1 weekకి ఫిల్టర్ ఉంటుంది కదా, తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో స్పాంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎవ్రీ 1 weekకి వాటర్ అనేవి 20% అట్లీస్ట్ 2 mugs అన్నా తీసేసి మళ్ళీ వేరే వాటర్ అనేవి యూజ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర వెల్ వాటర్ అంటే బావి నీళ్ళు లేవనుకో, ట్యాప్ వాటర్ ఉంటే ట్యాప్ వాటర్ని 1 day స్టోరేజ్ చేసుకోవాలి. నైట్ అలా స్టోరేజ్ చేసుకొని ఒక బకెట్లో మార్నింగ్ వాటిని యూజ్ చేయాలి. అప్పుడు దాంట్లో క్లోరిన్ అనే కంటెంట్ తగ్గుతుంది. ఇంకొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కదా, కల్లుప్పు, అది కూడా వేస్తే ఫిషెస్కి ఏం కాకుండా ఉంటాయి. చూడండి వాటర్ని రిమూవ్ చేసి ఇప్పుడు నేను అది బయటికి తీసుకొచ్చి పెబుల్స్ అవన్నీ తీసేసి వాటర్ అనేది పోసి నీట్గా క్లీన్ చేస్తున్నా. ఆ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అక్వేరియంకి, అది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసా. నేను వెల్ వాటర్ని ఇలా నెట్ పెట్టి వాటర్ పోస్తున్నా అన్నట్టు. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది దొరుకుతుంది, మనం అది వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉంది కదా హౌస్, ఈ హౌస్ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసా. చాలా అంటే చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. దాంట్లోకి వెళ్ళి ఫిషెస్ లోపలికి బయటికి తిరుగుతాయి. చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ క్లీన్ చేసాక చూడండి వాటర్ ఎంత నీట్గా కనబడుతుందో. ప్యూర్ వాటర్ పోసాను కదా. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ అవన్నీ పెట్టాను. ఈ ప్లాంట్స్ కూడా కలర్ఫుల్గా కనబడడానికి కలర్ఫుల్ ఉండే ప్లాంట్స్ తీసుకోండి. కొన్ని మనకి అన్ని గ్రీన్ కూడా దొరుకుతాయి, కాబట్టి ఆ గ్రీన్ వద్దు, ఇట్లా కలర్ఫుల్గా ఉండేటివి తీసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్లీ చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్కి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవి ఫిషెస్కి ఇలా రెడ్ అవుతుంది అన్నట్టు, రెడ్ స్పాట్స్ లాంటివి ఫిషెస్కి అప్పుడప్పుడు మనం వేసాక ఒక 1 weekకి 2 weeksకి అట్లా వాటికి అవి చనిపోయేలాగా ఇట్లా మొత్తం రెడ్ లాగా అయిపోతుంది అన్నట్టు, బ్లడ్ లాగా వస్తుంది. అప్పుడు మనకు ఒకటి లిక్విడ్ దొరుకుతుంది అన్నట్టు, ఆన్లైన్లో కానీ బయట కానీ దొరుకుతుంది. మీరు పర్చేస్ చేసి దాంట్లో ఒక 2-3 drops అయినా వేయాలి, ఎందుకంటే ఆ వాటర్లో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఓకేనా. చూడండి నేను లైట్ ఎలా పెట్టానో, ఆ లైట్ నేను మిడిల్లో పెట్టేసరికి ఆ లైట్ అనేది వాటర్లో పడి ఇంకా క్లియర్గా కనబడతాయి మనకి ఫిషెస్.
చూడండి ఎలా తిరుగుతున్నాయో, గోల్డ్, వైట్, ఎల్లో. చాలా అంటే చాలా బాగుంది కదా. ఓకే గాయ్స్.